యోగా డే సందర్భంగా ప్రముఖ యోగా మాస్టర్ పెంచులయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా గురించి, యోగా ప్రజల జీవితాల మీద ఏ విధంగా ఉపయోగపడుతుంది? నమస్కారం అండి. ఈరోజు అంతర్జాతీయ యోగా దిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. మనిషి జీవితంలో యోగా అనేది ఒక భాగంగా చేసుకుంటే లైఫ్లో ఈరోజు ప్రతి మానవుడు ఏదో ఒక విధంగా టెన్షన్లు, ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. అటువంటి తరుణంలో మన ప్రధానమంత్రి గారు దీనికి చొరవ తీసుకొని ఇది సంవత్సరానికి ఒక్కసారి యోగా డేగా ప్రకటించినారు. యోగా డే ఆయన ప్రకటించక ముందప్పటి కూడా 2 సంవత్సరాలు స్టార్ట్ చేసినాను. ఇది గర్వంగా చెప్పగలను. ఎందుకనంటే అన్ని డేలు ఉన్నాయి, ఈ డే కూడా ఉంటే బాగుంది అనుకున్నాను. మరి ఆయన గారికి ఆ చెవిలో వెళ్ళినట్టుంది ఆ వైబ్రేషను. ఇది చాలా ఆనందకరమైన విషయం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం కూడా యోగా డే నేను నిర్వహిస్తున్నాను. మరి ఎంతోమంది దీని ద్వారా నయమైపోయేసి ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఎలాంటి క్రిటికల్గా వాళ్ళు కూడా దీని నుంచి యోగా చేస్తే ఆరోగ్యంగా ఉండాలని వందల మంది నా దగ్గర ఉండే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా యోగా డే రోజు ఒక్కరోజే కాకుండా ఇది రోజు నిరంతరం యోగా డేగా చేసుకోవాలని ఇంట్లో కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా దీన్ని సాధన చేసి నిత్యం ఆరోగ్యంగా ఉంటే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మరి ఎంత ధనం ఉన్నప్పుడు కూడా ఆరోగ్యం లేకపోతే అది వృధా అవుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో యోగాని ఒక భాగంగా చేసుకొని గురువుల సన్నిధిలో ఈ యోగాని కానీ చేస్తే క్రిటికల్ అయిన సమస్యలను కూడా ఆపరేషన్కి ఇచ్చే కేసులను కూడా మనం దూరం చేయించండి. సభాముఖంగా అందరికీ కూడా నేను చెప్తున్నాను. ఇటువంటి కేసులను కూడా బాగా చేసుకోవచ్చు గురుముఖంగా చేస్తే. మరి ప్రతి ఒక్కరు కూడా యోగాని అభ్యసించి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరికి మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు.